ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ ఫ్రోజన్ షోల్డర్ అండి. అంటే ఈ వెన్నుపూసలో మనకి మెడకి సంబంధించిన నొప్పులు ఉంటాయి కదా చాలామందికి. సో మెడ సంబంధించిన సమస్యలకి ఎలా ఈరోజు అంటే కంప్లీట్గా అసలు ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి, అనవసరమైన సర్జరీస్, అనవసరమైన మెడికేషన్ నుంచి మరి లేకుండానే కంప్లీట్గా ఎలా రికవర్ చేసుకోవాలో ఈరోజు మీకు పూర్తిగా అవగాహన కలిగించిపోతున్నాను. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందిగా మీ అందరికీ మనవి. తర్వాత ఫస్ట్ థింగ్, మెడ నొప్పి అనేది ఆల్మోస్ట్ అందరం కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అవుతాం. ఇది మొత్తం వెన్నుపూస మోడల్ చూసుకోవచ్చు మీరు. దీంట్లో ఈ పార్ట్ ఈ సర్వైకల్ అని చెప్తాము. సో ఈ సర్వైకల్ మన మెడ సంబంధించిన ఎముకలు మనం చెప్పొచ్చు. మధ్యలో మీరు గమనిస్తే ఇక్కడ డిస్క్లు కనబడుతున్నాయి అండ్ నరాలు కూడా కనబడుతున్నాయి. సో ఈ మెడ సంబంధించిన నరాలు ఏమవుతుందంటే రేడియేట్ అవుతాయి. అంటే ఒకవేళ అక్కడ డీజనరేషన్స్ అయ్యాయి, డిస్క్ ప్రొలాప్సెస్ అయ్యాయి అనుకోండి, తీవ్రంగా మెడనొప్పి రావడము అండ్ ఇంకా తీవ్రత పెరిగిపోవడం వల్ల తలకు సంబంధించిన నరాలు బ్లాక్ అయిపోయి తల తిరగడము, అలాగే ఇంకా ఎక్కువగా బ్లాకేజెస్ అవ్వడం వల్ల చేతికి సంబంధించిన నరాలన్నీ కూడా హెవీగా రేడియేటింగ్ పెయిన్స్ అవ్వడము, లాంగ్ టర్మ్ నరువు అలాగే డ్యామేజ్ అయిపోయి వీక్ అయిపోయి మెల్లిమెల్లిగా షోల్డర్ కూడా పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా రేడియేటింగ్ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి మనము ఎక్కువగా చెయ్యి వాడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాడకుండా ఉండడం వల్ల ఇప్పుడు చూడండి, నా చెయ్యి నేను ఒక 1 వీక్ 10 డేస్ లేదా 1 మంత్ నేను కదిలేకుండా పెట్టాను అనుకోండి, నా మొత్తం షోల్డర్ నుంచి నా కండరాలన్నీ కూడా బిగుసుకుపోతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం వల్ల మనం సరిగ్గా చెయ్యిని సరిగ్గా యూజ్ చేయలేకపోతూ ఉంటాము. దానివల్ల మెల్లిమెల్లిగా మనకు కండరాలు దెబ్బతినడము, ఫ్రోజన్ షోల్డర్ లాంటి కండిషన్స్ ఇవన్నీ డెవలప్ అయిపోయి మన చేతులు పనికి రాకుండా పోవడం, పర్మనెంట్గా డిసేబిలిటీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది క్రమంగా సిమ్టమ్స్ అనేది ఉంటుంది. సో చూసుకుంటే స్టేజెస్ వైజ్ అసలు ఎందుకు వస్తుంది, ఏ కారణాల వల్ల వస్తుందంటే మనము దాదాపు చెప్పాలంటే 99% ఇది ప్యూర్గా జీవనశైలి సంబంధించిన వ్యాధులు. అంటే జీవనశైలి అంటే మన డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీలో మనం టైంకి తినకపోవడం వల్లనో, లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడము, లేదా స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్లనో, లేదా ఇమ్యూనిటీ బాగాలేకపోవడం వల్లనో మన బాడీలో ఏం జరుగుతుందంటే ఇన్ఫ్లమేషన్ చాలా మటుకు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ బాగా గట్ హెల్త్ నుంచి ఇన్ఫ్లమేషన్ రావడము, లేదా కార్టిసల్స్ పెరిగిపోవడం వల్ల యాసిడ్స్ పెరిగిపోయి ఇన్ఫ్లమేషన్ పెరగడము. సో ఇన్ఫ్లమేషన్ అంతా కూడా మన హార్ట్, వెన్నుపూస, బ్రెయిన్కి తగులుతూ ఉంటుంది. సో తగలడం చోట అక్కడ మనకి డీహైడ్రేషన్ ఎక్కువగా క్రియేట్ అయ్యి అక్కడ ఉన్న ఎముకల్లో డీహైడ్రేషన్ వచ్చి డిస్క్ డీజనరేషన్స్ అయ్యి మెల్లిమెల్లిగా డిస్క్ ప్రొలాప్సెస్ అయ్యి నరాలు అనేవి కంప్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో సర్వసాధారణంగా చూసుకుంటే అందరికీ ఫస్ట్ స్టేజ్ డ్యామేజెస్ ఉన్నాయి, బట్ మనం నొప్పులు సిమ్టమ్స్ లేవు. సో సెకండ్ స్టేజ్లో చూసుకుంటే కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల, పని అవ్వడం వల్ల మైల్డ్గా పెయిన్స్ రావడము అండ్ కొంచెం రెస్ట్ తీసుకోగానే అవి తగ్గిపోవడం, మనం దాన్ని ఒక రకంగా వార్నింగ్ సిమ్టమ్స్గా బాడీ ఎగ్జర్ట్ చేస్తున్న వార్నింగ్ సిమ్టమ్స్. పెయిన్ అనేవి నథింగ్ బట్ బాడీ ఇస్తున్న వార్నింగ్ సిమ్టమ్స్. ఎంత ఎక్కువ డ్యామేజ్ ఉంటే అంత ఎక్కువగా సిగ్నల్స్ అనేవి మనకి అంతా ఉంటుంది. అంటే ఆకలి వేస్తుంది, దాహం అవుతుందని ఎలా ఉంటుందో అలాగే ఈ పెయిన్స్ ద్వారా కూడా మీ బాడీ మీకు చెప్పబోతుంది, అంటే చెప్తుంది ఏం జరుగుతుంది, డ్యామేజ్ ఎలా జరుగుతుంది అనేది చెప్తా ఉంది, కమ్యూనికేషన్ ఇస్తూ ఉంది. సో అలా చూసుకుంటే మనము థర్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి కొంతవరకు మెల్లిమెల్లిగా రేడియేటింగ్ పెయిన్స్ పెరగడము, తల తిరగడం మైల్డ్గా అండ్ ఎక్కువగా పని చేసుకోలేకపోవడము, అంటే డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బంది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ థర్డ్ స్టేజ్ నుంచే మనం చాలామంది డాక్టర్స్ దగ్గరికి కొంచెం అలారంగా ఫీల్ అయ్యి, టెన్షన్గా, భయంగా ఫీల్ అయ్యి మనం వెళ్తాం. సో వెళ్ళడం వల్ల అక్కడే మనం పెద్ద తప్పు, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము, లేదా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాము. సో అక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటి అని అంటే అదొక రియాక్టివ్ మోడల్ ట్రీట్మెంట్. అంటే సిమ్టమ్స్ని సప్రెస్ చేయడము, మేనేజ్మెంట్ చేయడం మాత్రమే. ఎందుకంటే లోపల ఉన్న డిఫెక్ట్ని, డ్యామేజ్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. సో సిమ్టమ్స్ని సప్రెస్ చేయడము అండ్ మెల్లిమెల్లిగా డీజనరేషన్స్ పెరిగిపోయి డ్యామేజ్ అయ్యాక వాళ్ళని సర్జికల్ ఆప్షన్స్ వైపు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు సిమ్టమ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇమీడియట్గా మీరు సర్జరీ అని చెప్తే మీరు విన్నారు కదా. సో కొంచెం పూర్తిగా డ్యామేజ్ అయ్యేదాకా
వెయిట్ చేయిస్తారు. అప్పటి వరకు పెయిన్ మేనేజ్మెంట్ వరకే పరిమితం అవుతుంది. సో పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ ద్వారా పెయిన్ మేనేజ్మెంట్ చేసేసి మెల్లిగా మనం 4th స్టేజ్కి వెళ్ళిపోయాక హెవీగా తల తిరిగిపోవడము, హెవీగా రేడియేటింగ్ పెయిన్స్ అవ్వడము, ఫ్రోజన్ షోల్డర్ కండిషన్స్, రేడియేటింగ్ పెయిన్స్ అంతా పెరిగిపోవడము. సో అప్పటి నుంచి ఇంకా కంప్లీట్గా మీరు తొందరగా కన్విన్స్ అవుతే సర్జరీ, లేదా 5th స్టేజ్ దాకా వెళ్ళిపోతే మీ పనులు మీరు చేసుకునే పరిస్థితులు కూడా ఉండరు. అప్పుడైనా మీకు సర్జికల్ ఆప్షనే చెప్పడం జరుగుతుంది. పోనీ సర్జరీ వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయి అని అంటే ఇంకా వర్స్ సిచ్యువేషన్సే క్రియేట్ అవుతాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 10, 8 to 9 పీపుల్ మనకి కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సర్జికల్గా మనకి కీ హోల్ సర్జరీ, రకరకాల సర్జికల్ ప్రొసీజర్స్లో జరిగేది ఏంటంటే ఆ డిస్క్ని ట్రిమ్ చేసి నరాల మీద ఉన్న ప్రెషర్ తగ్గించాలి. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నరాలు బాగా అతుక్కొని ఉంటాయి కాబట్టి ఆ డిస్క్కి, సో అది కొద్దిగా ట్రిమ్ చేసేటప్పుడు నరం దెబ్బతిన్న కంప్లీట్గా అక్కడ నుంచి మనకి కంప్లీట్గా బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెన్సేషన్స్ పడిపోయి పర్మనెంట్గా అంటే స్పర్శ అనేది కూడా లేకుండా మనం పర్మనెంట్ డిసెబిలిటీ తెచ్చుకోవడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఒకవేళ సక్సెస్ అయినా మీకు మెడలో స్క్రూలు అవి బిగించడం వల్ల హెవీ స్టిఫ్నెస్ వల్ల మీ మెడ అటు ఇటు కూడా ఇంకా తిరిగే అవకాశం ఉండదు. కదలికలు లేకపోవడం వల్ల అక్కడున్న కండరాలు అన్నీ బిగుసుకుపోయి ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ సినారియో అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈవెన్ సర్జన్ కూడా మళ్ళీ ఇంకో ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధపడరు. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయినా మళ్ళీ కాలు చేతులు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో WHO గైడ్లైన్స్ ఏంటంటే ఈవెన్ సర్జన్స్ని కూడా కంప్లీట్గా పెయిన్ కిల్లర్స్ ఇవ్వకండి, దానివల్ల కిడ్నీలు పాడైపోతూ ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళకు పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్ ఎక్స్పోజర్ వల్ల అండ్ మెల్లిమెల్లిగా ఈ సర్జరీస్ వల్ల కూడా చాలా హాని జరుగుతుంది. అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఏదో పెద్ద ఇష్యూ అయిందంటే సర్జరీస్ చేయొచ్చు. జీవనశైలి వ్యాధుల వల్ల అందరినీ సర్జరీస్కి తీసుకెళ్ళడం కానీ మెడిసిన్స్ వాడించడం కానీ చాలా పెద్ద తప్పుగా మనం పరిగణించవచ్చు. సో ఈ పరిస్థితులను తగ్గించడానికి అనవసరమైన మెడిసిన్, అనవసరమైన సర్జరీస్ తగ్గించడానికి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఫంక్షనల్ మెడిసిన్, అక్యుపంక్చర్ ఇలాంటి ట్రీట్మెంట్స్ని ప్రోయాక్టివ్గా తీసుకోమని చెప్తుంది. ఎంత అర్లీగా ఈ వైద్యాన్ని మీరు తీసుకోగలిగితే అంత తక్కువ డ్యామేజ్తో పూర్తిగా రికవర్ అయ్యి కంప్లీట్గా మళ్ళీ నార్మల్ లైఫ్, అంటే పేషెంట్ జీవితాంతం పేషెంట్గా ఉండాల్సి వస్తుంది ఇంగ్లీష్ మెడిసిన్లో. కానీ ఇక్కడ పేషెంట్ అనేది కాన్సెప్టే ఉండదండి. మీరు త్వరగా రికవర్ అయిపోయి మళ్ళీ కంప్లీట్ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అండ్ ప్రొయాక్టివ్నెస్ మీకు నేర్పిస్తాం. మళ్ళీ ఇలాంటి కారణాల వల్ల ఇది డ్యామేజ్ అయిందో మీరు ఆ జీవనశైలిలో మార్పులు చేసుకొని మళ్ళీ జీవితంలో డ్యామేజెస్ కూడా అవ్వకుండా చూసుకోవచ్చు. సో దీనివల్ల పేషెంట్ కంప్లీట్గా మీరు ఏమవుతుంది సిచ్యువేషన్, ఇప్పుడు బాడీలో ఎలాంటి ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఉన్నాయని అనలైజ్ చేస్తాం, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది అనలైజ్ చేస్తాం. సో ఒకవేళ డ్యామేజ్ హెవీగా ఉందనుకోండి, 4th స్టేజ్ 5th స్టేజ్లో ఉందనుకోండి, కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉంచి నాన్ సర్జికల్గా మెల్లిమెల్లిగా ఆ డిస్క్లో ఒకవేళ సెట్ అయ్యే పరిస్థితిలో ఉంటే నాన్ సర్జికల్గా సెట్ చేస్తాము అక్యుపంక్చర్ డీకంప్రెషన్ ప్రోటోకాల్స్లో. అంటే హువాటువా జియాజిన్ ప్రోటోకాల్స్ అని కూడా అంటారు వరల్డ్ వైడ్ దాన్ని. సో లేదా ఒకవేళ చాలా ఎర్లీ స్టేజ్లో మీరు 3rd స్టేజ్లోనే వచ్చారనుకోండి, మైల్డ్గా కైరోప్రాక్టికో లేకపోతే ఈ డాన్ థెరపీ లాంటి నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ చేస్తారు. ఎందుకంటే 4th స్టేజ్ 5th స్టేజ్లో దయచేసి ఎప్పుడు కూడా ఈ కైరోప్రాక్టిక్లు ఇవి చేయకూడదు. ఎందుకంటే టేర్ డ్యామేజ్ అనేది చాలా హెవీగా జరుగుతుంది. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా 3rd స్టేజ్ వరకు నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ వర్తిస్తుంది. ఎందుకంటే మీకు ఆ స్ట్రక్చర్లు ఇంకా తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి వర్తిస్తుంది. సో లోపల ఉన్న డ్యామేజ్ ఆపేసి, అంటే ఇప్పుడు హెల్త్ తగ్గితేనే కదండి డిసీజ్ వచ్చేది. సో హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే డిసీజ్ ఆగిపోతుంది. అండ్ ఇంకా హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే డిసీజ్ రివర్సల్ కూడా అవుతుంది. చాలా మటుకు బాడీ సెల్ఫ్కి ఎంతైతే అంత దాని సామర్థ్యం మేరకు హీల్ చేసుకుంటుంది. సో లిమిట్కి మించిన స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సర్జికల్గా వెళ్లకుండా చాలా మటుకు 90% కండిషన్స్ నాన్ సర్జికల్గానే మనం క్లియర్ చేసుకొని కంప్లీట్గా పూర్తిగా రికవర్ అవ్వచ్చు. అండ్ మీకు సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్పిస్తాము. దేనివల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయో 90% జీవనశైలి వ్యాధులే కదా, జీవనశైలిని బాగా చేసుకొని డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే 90% డిసీజ్ రావు, దాంట్లో ఇవి కూడా రిపీట్ అవ్వవు. సో అలా ప్రొయాక్టివ్ హెల్త్ కేర్, సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్పించడం జరుగుతుంది పేషెంట్స్కి. సో ఆల్మోస్ట్ ఈ 20 years కెరియర్లో కొన్ని వందల వేల పేషెంట్స్ని మనం సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాము. అండ్ చాలా అంత ఎర్లీగా వస్తే అంత తక్కువ టైంలో మనం కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ పరంగా, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు
దీన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ముందుకు వస్తూ ఉంది. ప్రపంచంలో ఇది ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్. త్వరలో దిస్ వుడ్ బి ద మెయిన్ లీడింగ్ ప్రాక్టీస్. 51% డాక్టర్స్ కూడా దీన్ని ఇప్పటికే రెఫర్ చేస్తూ ఉన్నారు ఈ ట్రీట్మెంట్స్ని. సో వరల్డ్ వైడ్ ఒక బిగ్ చేంజ్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా అవేర్నెస్ లేక చాలామంది వాళ్ళు ప్రాణాలు కోల్పోవడము, వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడము జరుగుతూ ఉంది. సో అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం వల్ల ఎవరికో ఒకరికి ఏదో రకంగా ఈ వీడియో వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళ జీవితంలో. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ